తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను పెద్ద అక్షరాలతో ఒకటి వేసిన రెండో ఒకటి పోలే, ఎక్కువ సర్క్యులేషన్ ఉండేవాడు దాని జోలికి పోలే. ఎందుకంటే నెంబర్ అని తెలుసు ఇతను చెప్పేది. ఆ 6 పాయింట్ కాదు 7 పాయింట్ అయినా ఇవైనా ఆయన కూడా దాని మీద చెప్పుకోవటం నిజంగా ధైర్యం ఉంటే. ఇవన్నీ పొద్దుగోని కంటైనర్లో ఇది ఉందని, ఇంకో దాంట్లో ఏదో ఉందని ఆ బస్సులో తీసుకెళ్లారు, ఆ గోడ ఉంది తప్పుడు కంప్లైంట్లు ఇప్పించి లేదా నోటికి వచ్చేటప్పుడు బూతులు తిట్టి వీటి బదులు ఆ పాజిటివ్ ఎత్తుకొని పోవచ్చు కదా. ఆయన అయ్యా ఇదిగో నేను ఇంత బ్రహ్మాండంగా ఇస్తే అవి పోబోతున్నాను నమ్మండి అని చెప్పొచ్చుగా. ఎందుకు గట్టిగా అనలేకుండా ఉన్నారు? అసలు ఇంతవరకు ఆ పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉండేవారు ఎంత అగ్రెసివ్గా గడప గడపకు పోవాలా, జనంలోకి పోవాలా, పోవడానికి ఎందుకంటే అపోజిషన్లో ఉన్నవారు చెప్పడానికి ఉండాలి. ఒక్కసారైనా తెలుగుదేశం వాళ్ళు మేము వెళ్తున్నాం అధికారంలో ఉండి మా నాయకులు మా ఎమ్మెల్యేలు గడప గడప 2 సార్లు 3 సార్లు పూర్తి చేశారు. ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా ఆధారం ఉంది. వాళ్ళని ఒకసారి ఎందుకు కూడా ఎక్కువారు, ధైర్యం ఎందుకు రావట్లా అంటే ఎక్కడ మీరు చీకొడతారు. 14-19 చూసినా మీ మొహం ఏదైనా. ఇప్పుడు ప్రజలకు భయం ఉండేది ఈయన మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ ఆగిపోతాయి, ఇంటి దగ్గరికి తెస్తున్న వాలంటీర్ల సిస్టమ్ పోతుంది, మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు వస్తాయి అనే స్పష్టత ఆయన మీద ఉంది, చంద్రబాబు మీద, ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయనే మళ్ళీ వస్తేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి. ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో సస్టైనబుల్ డెవలప్మెంట్, ఫ్యూచర్ అందరికీ ఉపయోగపడే డెవలప్మెంట్ అది కంటిన్యూ అవుతుంది. వచ్చే 5 ఇయర్స్కు రాష్ట్రం రూపం మారుతుంది, బ్రహ్మాండమైన అభివృద్ధికి చేరుతుంది అని కూడా ప్రజలకు స్పష్టత ఉంది. అందుకే చంద్రబాబు ఎక్కువ నంగినంగా మాట్లాడుతున్నాడు. అవి చిన్న చిన్న దాంతో వాళ్ళు వేసుకుంటున్నారు. తిట్లు పెద్ద అక్షరాలతో వేస్తున్నారు. ఆయన ఏదైనా నిజంగా వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఏ పార్టీ అయినా గర్వంగా చెప్పుకోవాలో ప్రామిస్లు అవి చిన్న చిన్నగా వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళకు తెలుసు, ఆయనకు తెలుసు అన్ని అబద్ధాలు.